హాయ్ ఫ్రెండ్స్! మన ఈ ప్రపంచంలో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి. అలాంటి ఒక మిస్టరీ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమిపై గీసిన చిత్రాలు. కానీ వాటిని పూర్తిగా చూడాలంటే ఆకాశంలోకి వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం ఎడారి మధ్యలో 1000కి పైగా భారీ చిత్రాలు గీశారు. ఎవరు గీశారు? ఎందుకు గీశారు? ఇంకా ఒక మిస్టరీగానే ఉంది. ఈ రహస్య చిత్రాలు దక్షిణ అమెరికాలోని పెరు దేశంలో నాజ్కా ఎడారిలో ఉన్నాయి. ఇవన్నీ నేల మీద గీసిన భారీ చిత్రాలు. కొన్ని పక్షులు, కొన్ని జంతువుల, మరికొన్ని అర్థం కాని ఆకారాల్లో ఉన్నాయి. ఇవి సుమారు 200 సంవత్సరాల క్రితం నాజ్కా నాగరికత గీసినవని సైంటిస్టులు భావిస్తున్నారు. వాళ్ళు ఎడారి పైభాగంలోని ఎర్ర రంగు రాళ్లను తొలగించి కింద ఉన్న తెల్ల నేలను బయటపెట్టి ఈ గీతలు రూపొందించారు. అంటే పెయింట్ కాదు, నేలనే క్యాన్వాస్గా ఉపయోగించారు. ఒక్కో ఆకృతి ఫుట్బాల్ మైదానాల కంటే పెద్దది. కొన్ని 300 మీటర్స్ పొడవుంటాయి. కొన్ని పక్షి రెక్కల్లా విస్తరించి ఉన్నాయని చెప్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేలపై నిలబడి చూస్తే ఏమీ అర్థం కాదు, కానీ ఆకాశం నుంచి చూస్తే పర్ఫెక్ట్ ఆకృతులు కనిపిస్తాయి. వేల సంవత్సరాల క్రితం వాళ్ళకు విమానాలు లేవు. అయితే ఆకాశం నుంచి మాత్రమే కనిపించేలా ఎలా గీశారు? వాళ్ళు పైనుంచి ఎలా చూశారు? కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు ఇవి దేవతల కోసం చేసిన పూజా మార్గాలని. మరికొందరు అంటారు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గుర్తులుగా. మరొక థియరీ ఏంటంటే నీటి పాదన కోసం చేసిన చిహ్నాలని. కానీ ప్రజల్లో ఎక్కువగా ప్రచారమైన థియరీ ఇవి ఏలియన్ సిగ్నల్స్ అని, ఆకాశం నుంచి వచ్చే వారికి మార్గదర్శకంగా గీశారంటారు. వేల సంవత్సరాల క్రితం గీసిన ఈ గీతలు ఇంకా చెరిగిపోలేదు. వాటిని గీసిన వాళ్ళు అదృశ్యమయ్యారు, కానీ వారి రహస్యం ఇంకా మిగిలే ఉంది.